హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే డే 2 వాకింగ్ అనమాట. ఈరోజు అయితే కొంచెం వర్షం అయితే వచ్చింది. ఇప్పటిదాకా కూడా వస్తుంది. చిన్న తుప్పరి చినుకులు కూడా పడుతున్నాయి అనమాట. చూసుకోవచ్చు. గుట్టల నుంచి కొంచెం పొగమంచు అయితే ఎలా ఉందో మీకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తా. చూడండి ఇంత పొగమంచు ఎలా ఉందో. మేఘాలు చాలా బాగున్నాయి అనమాట. అసలు ఈరోజు కొంచెం అంటే ఎక్కువ లేదు వర్షం, చిన్న తుప్పరి చినుకులు ఇట్లాంటివి ఉందన్నమాట. అసలు వద్దామా రావద్దా అనుకున్నా, కానీ చిన్న చినుకులే కదా, మనం ఒకసారి అయితే వాకింగ్ పోదాం, మళ్ళీ కంటిన్యూ అయినట్టుంటుందని వచ్చేసాను అనమాట. కొంచెం చినుకులు పడి కొంచెం మబ్బు ఉంది. అసలు వాకింగ్ ఈ రోజు లేట్గానే వచ్చాను, 6:30కి అట్లా వచ్చాను అనమాట. అయినా కానీ చూడండి ఎలా ఉందో. అసలు ఇక్కడ గుట్టలు చూడండి, మేఘాలు ఎలా గుట్టను తాకుంటూ వెళ్తున్నాయి అనమాట. అనిపిస్తుంది కదా అది. కాకపోతే మీకు కూడా ఒకసారి చూడండి అసలు ఎట్లుందో. వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. అందుకనే ఇక వీడియో కూడా రావట్లేదు అనమాట. మొత్తం సెల్ తడుస్తుంది. మీకు పడుతుందో పడట్లేదో నాకైతే కనిపిస్తుందో అర్థం కావట్లేదు. నేనైతే వర్షం అయితే మంచిగా చిన్న తుప్పటి జల్లు అయితే పడుతుంది అనమాట. తుప్పటి జల్లు అయితే పడుతుంది. చూడొచ్చు వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈ వర్షాల్లో వాకింగ్ చేస్తుంటే భలే థ్రిల్లింగ్ ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే సెల్ తడుస్తుంది, వీడియో తీసేటప్పుడు సెల్ తడుస్తుందని భయం అవుతుంది అనమాట. అందుకనే వీడియో అయితే ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం మడపంలో పోయినాక తీద్దాం. ఓకేనా ఫ్రెండ్, వర్షం అయితే వస్తుంది అనమాట. వర్షం వస్తే ఇక నేను వచ్చేసి మడపంలో ఉన్నా. ఈ మడపం మీరు చూసిందే, చుట్టూ చెట్లు పీకారు కాబట్టి చాలా నీట్గా ఉందన్నమాట. వాకింగ్ అయితే రావడం అయితే జరిగింది, మీరు చూశారు. వర్షం వస్తుందని చెప్పేసి ఈ మడపంలోకి అయితే వచ్చాను అనమాట. అట్లా ఇలానైతే ఎక్కువ గట్టిగా వాన పడితేనే కురుస్తుంది అనమాట, లేకపోతే అంతగానో ఏం కురవదు. బాగా నీళ్ళు ఆగేటట్టు బాగా కురిసింది అనుకోండి, ఆ కురిసేటప్పుడు ఏం కురవదు. తర్వాత ఉట్లు చిన్న కిందికి ఉట్లుతాయి అనమాట, ఏమంటారు దాన్ని, కిందికి ఆగి చినుకులు పడతాయి అనమాట. అంటే అది ఎప్పుడో స్లాబ్ బండలు కదా, బండల మీద డంగు సున్నంతో ప్లాస్టింగ్ చేశారు అనమాట స్లాబ్. అందువల్ల చాలా లేట్గా, చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాలు అవుతుంది కాబట్టి కొంచెం దలిచిపోయి ఉంటుంది. అందుకనే బాగా పెద్ద వర్షం పడ్డప్పుడు మాత్రం కురుస్తుంది. చూడొచ్చు మొత్తం తడిచిపోయింది. వాకింగ్ కూడా పూర్తిగా చేయలేదు అనమాట, సెల్లు తడుస్తుంది అని చెప్పేసి అందులోటి కంప. మనం కూడా చాలా వరకు తడిచినాం, అందుకని చెప్పేసి ఇక వాకింగ్ అయితే చేయలేదు. సగం దూరం వచ్చాను, సగం దూరం రాగానే
వర్షం తలుపుకుంది. ఇంటికాంచి వచ్చేటప్పుడు చిన్న జల్లు అయితే పడుతుంది అనమాట. సరే తగ్గుద్దిలే అనుకొని వచ్చాను. కొద్ది దూరం రాగానే తగ్గిపోయింది. మళ్ళా వచ్చి వాకింగ్ స్టార్ట్ చేసే ముందలనే వర్షం అయితే వచ్చిందనమాట. ఇక ఇదనమాట. పర్వాలేదు వర్షం ఒక ముసురు టైప్ పెడుతుందనమాట. ఇంత మునుపు ఈ సంవత్సరం మొత్తంలో వర్షం అయితే బాగా పడలేదు మా సైడు. ఇట్లా చిన్న చిన్న వర్షాలు పడన్నా కనీసం పొలాలకి సేఫ్ అవుతుందనమాట. వర్షం కూడా పెరిగింది. ఇక ఎట్లా చూపించాలి చూపిస్తాది. మీరు చూడొచ్చు వర్షం అట్లా పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతవరకు అనమాట. డే వాకింగ్ అయితే కొంచెం నిరాశపరిచింది అనుకోవాలి. ఎందుకంటే మనం నిన్న నుంచి డే 1 అట్లా పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఈరోజు అయితే డే 2 లెక్క. అయితే ఈరోజు వర్షం రావడం వల్ల మనం ఏమవుతుందంటే వాకింగ్ మధ్యలోనే ఆగిపోయింది వాస్తవానికి. అయినా పర్లేదు. ఈ వర్షం కూడా ఇప్పుడు తగ్గేటట్లేదు అనమాట. ఇది ఎట్లా అంటే ముసురు టైప్ వస్తుంది అనమాట. పెద్ద వర్షం అయితే ఒకసారి కొట్టి తగ్గిపోతుంది. ఇది ఎట్లాంటివి అనమాట, ఇట్లాంటి చిన్న వర్షాలు తగ్గవు. ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు వస్తుంటాయి అనమాట. ఫ్రెండ్స్, అందుకని ఈ వ్లాగ్ అయితే ఇంతటితోటి కంప్లీట్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం అనమాట. ఓకే, బాయ్.